ప్రథమ ఆర్ఘ్యానికి అర్హుడిని నిర్ణయించేటప్పుడు వయస్సును మాత్రమే ప్రమాణంగా తీసుకోకూడదు. ఈ సద్గుణాలన్నింటిలోనూ శ్రేష్ఠుడై ఉండాలి. ఆ మహనీయుడెవరో మీరే నిర్ణయించండి. భీష్మ పితామహా, మీ నిర్ణయం సరైనదని మీరు అనుకుంటున్నారా? ఆ మాట విన్న వెంటనే రాజసూయ మహాయాగం చివరి రోజు కూడా ఎంతో ఘనంగా పూర్తయింది. యజ్ఞానికి విచ్చేసిన మహర్షులను, రిత్వికులను, బ్రాహ్మణులను, మహారాజులను, అతిథులను, ప్రజలను కూడా వారి వారి యోగ్యతకు తగిన విధంగా ఘనంగా సత్కరించారు. అప్పుడు భీష్మ పితామహులు ధర్మరాజు వైపు చూసి, ధర్మరాజా, నీ సోదరుల దిగ్విజయ యాత్రతో ప్రారంభమైన ఈ రాజసూయ మహాయాగం శ్రీకృష్ణుడి మార్గదర్శకత్వంతో, మహర్షుల ఆశీర్వాదాలతో ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తయింది. అయితే సంప్రదాయం ప్రకారం ఇంకా ఒక అత్యంత ముఖ్యమైన కార్యక్రమం మిగిలి ఉంది. ఈ రాజసూయ మహాయాగానికి విచ్చేసిన మహర్షులు, బ్రాహ్మణులు, మహారాజులు, మహనీయులందరిలో అత్యున్నత గౌరవానికి అర్హుడైన ఒకరికి సంప్రదాయం ప్రకారం ప్రథమ ఆర్ఘ్యాన్ని సమర్పించాలి. ప్రథమ ఆర్ఘ్యానికి అర్హుడిని నిర్ణయించేటప్పుడు వయస్సును మాత్రమే ప్రమాణంగా తీసుకోకూడదు. అర్ఘ్యాన్ని స్వీకరించే వ్యక్తి వంశగొప్పతనంతో మాత్రమే కాదు, జ్ఞానం, ధర్మం, పరాక్రమం, త్యాగం, లోకక్షేమం పట్ల అంకితభావం, సమస్త జీవుల పట్ల సమదృష్టి, ఈ సద్గుణాలన్నింటిలోనూ శ్రేష్ఠుడై ఉండాలి. అటువంటి మహనీయుడిని ఎన్నుకుని ఆయనకు ప్రథమ ఆర్ఘ్యాన్ని సమర్పించినప్పుడే ఈ రాజసూయ మహాయాగం సంపూర్ణ ఫలితాన్ని పొందుతుంది. భీష్మ పితామహుల మాటలు విన్న ధర్మరాజు వినయంగా ఆయన వైపు చూసి, పితామహా, ప్రథమ అర్ఘ్యానికి అర్హుడెవరో నిర్ణయించే జ్ఞానం, అనుభవం నాకంటే మీకే ఎక్కువ. కాబట్టి ఆ మహనీయుడెవరో మీరే నిర్ణయించండి. భీష్మ పితామహులు, ధర్మరాజా, నా దృష్టిలో అయితే మీ క్షేమాన్ని కోరుతూ సదా మిమ్మల్ని కాపాడేవాడు నీలమేఘశ్యాముడు, దివ్య తేజోమూర్తి, సర్వలోకాలకు పూజనీయుడు, సకల చరాచర ప్రాణికోటికి వెలుగినిచ్చువాడు, తారతమ్య భేదమెరుగనివాడు, సూర్యభగవానుడు తన తేజస్సుతో ఈ జగత్తును ప్రకాశింపచేసినట్లే శ్రీకృష్ణుడు తన మహిమతో ఈ సభను ప్రకాశింపచేస్తున్నాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైన వాసుదేవ శ్రీకృష్ణుడు ఈ సభలో ఉండగా ప్రథమ అర్ఘ్యానికి ఆ అర్హత వేరొకరికి ఎలా ఉంటుంది? భీష్మ పితామహుల మాటలు విన్న ధర్మరాజు ఆనందంతో, తాతా, నా మనసులోని మాటనే చెప్పారు. అప్పుడు భీష్మ పితామహులు సభనుద్దేశించి, ఈ విషయంపై సభలో ఎవరికైనా అభ్యంతరముంటే ఇప్పుడు నిర్భయంగా చెప్పవచ్చు. కొద్దిసేపు సభంతా నిశ్శబ్దంగా నిలిచింది. అప్పుడు భీష్మ పితామహులు, సహదేవా, శ్రీకృష్ణునికి ప్రథమ అర్ఘ్యాన్ని సమర్పించు. భీష్మ పితామహుల ఆజ్ఞతో సహదేవుడు ప్రథమార్ఘ్యాన్ని తన చేతుల్లో తీసుకుని శ్రీకృష్ణుని వద్దకు నడిచి వెళ్ళాడు. ఆనందభరిత హృదయంతో, భక్తి శ్రద్ధలతో వాసుదేవ శ్రీకృష్ణునికి ప్రథమార్ఘ్యాన్ని సమర్పించాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఆ ప్రథమార్ఘ్యాన్ని స్వీకరించాడు. భీష్మ పితామహా, మీ నిర్ణయం సరైనదని మీరు అనుకుంటున్నారా? ఆ మాట విన్న వెంటనే సభలోని వారందరూ ఒక్కసారిగా ఆ స్వరం వినిపించిన దిశగా తిరిగి చూశారు. కొనసాగుతుంది.